కాంగ్రెస్ పార్టీ తిరిగి రాజన్న రాజ్యాన్ని తీసుకొస్తుందని ధైర్యంగా చెప్తున్నాం. చంద్రబాబు గారు, మీరు కూడా గొప్ప అదృష్టవంతులు. 8 సంవత్సరాల 8 మాసాల 11 రోజులు 12 రోజులు పరిపాలించారు. ప్రతిపక్ష నాయకుడిగా కూడా 8.5 సంవత్సరం జరుగుతుంది. మీరు చెప్పగలరా ధైర్యంగా, నేను నాకు రాజ్యం ఇవ్వండి, నాకు ప్రభుత్వాన్ని ఇవ్వండి, ఏర్పరిచే అవకాశం కల్పించండి, తిరిగి నా ప్రభుత్వాన్ని నేను తీసుకొస్తాను. 99 నుంచి దాదాపు 95 నుంచి అయ్యాడు ఆయన. 2004 వరకు ఆయన చేసినటువంటి 9 సంవత్సరాల పరిపాలనని నేను తిరిగి నా పరిపాలనని అందిస్తాను. ఆనాడు ఇచ్చినటువంటి ప్రభుత్వాన్ని నేను ఇస్తాను, చంద్రబాబు ప్రభుత్వాన్ని ఇస్తాను తిరిగి అని చెప్పగలరా? మేము చెప్తున్నాం, తిరిగి రాజన్న రాజ్యాన్ని తీసుకొచ్చేదానికి మాకు అవకాశం కల్పించండి అని మేము చెప్తున్నాం. మీరు చెప్పగలరా, తిరిగి నా రాజ్యాన్ని నేను తెస్తాను, రాజ్యాన్ని, చంద్రన్న రాజ్యాన్ని మీకు అందిస్తాను, అటువంటి పరిపాలన, సుపరిపాలన అందిస్తానని ప్రజలకు ధైర్యంగా చెప్పగలరా? మీరు ఎక్కడికి వెళ్ళినా ఈరోజు క్షమాపణ చెప్పుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ఈరోజు రకరకాలుగా వాగ్దానాలు చేస్తున్నారు. ఎక్కడికి వెళ్ళినా స్కై ఈజ్ ది లిమిట్ అన్నట్టుగా వాగ్దానాలు చేస్తున్నారు. అందరినీ తిరిగి మభ్యపెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఆ విధంగా మీరు అవసరపడుతూ ఈనాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద రకరకాలుగా మీరు విమర్శలు కుట్టిస్తున్నారు. అందువల్ల ఇది తగదు. చంద్రబాబు గారు, ఎప్పుడైనా ప్రజలు నిజంగా ఈరోజు ప్రతిపక్షం పట్ల ప్రభుత్వం వైఫల్యం చెందినప్పుడు ప్రతిపక్షం వైపు చూస్తారు, ప్రతిపక్ష నాయకుల వైపు చూస్తారు, ఆయనైనా కాపాడతారేమని ఆశిస్తారు. అది జరగకపోగా ఈ రోజు నిజంగా ఎన్నికలంటే మీకు ఎందుకు అంత భయం? మన ఉప ఎన్నికలు చూశారు. ఇప్పుడు అందుకనే కదా మీరు భయపడుతున్నది. పొరపాటున అవిశ్వాసం పెట్టి ప్రభుత్వంలో ఉన్నటువంటి అనిశ్చిత పరిస్థితి వల్ల ప్రభుత్వం కూలిపోయిన పరిస్థితుల్లో తిరిగి ఎన్నికలు ఇస్తే మీ పరిస్థితి ఏమిటో మీకు తెలుసు కదా. అదే కదా మీ భయము. అందుకనే కదా మీరు ఇన్ని మాటలు మాట్లాడుతున్నారు. నిజంగా మీకు ప్రజల్లో విశ్వాసం ఉండి, ప్రజల పట్ల మీకు విశ్వాసం ఉండి, ప్రజలకు మీకు మీద విశ్వాసం ఉండింటే ఈ పాటికి ఏ విధంగా సరే ఈ ప్రభుత్వాన్ని కూల చేయాలి, తిరిగి ఎన్నికలు తెచ్చుకోవాలని ఆశించేవారు కదా మీరు. ఆ రోజు ఈ రోజు ఆ పరిస్థితి లేనందువల్ల ఇప్పుడు ఏ ఎన్నికలు వచ్చినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రతి ఒక్కరు గెలిచే పరిస్థితిలో ఉన్నారు. గొప్ప మెజారిటీతో గెలిపించబోతున్నారు ఈ రాష్ట్ర ప్రజలు. అదే కదా మీ అధైర్యం, అదే కదా మీ భయం. అందుకనే కదా మీరు ఇప్పుడు ఎన్నికలు ఫేస్ చేయడానికి ఎవరు కూడా, సాధారణంగా మనం యాంటీ ఇన్కంబెన్సీ ఉంటుంది ప్రభుత్వంలో. ప్రతిపక్ష నాయకులు తిరిగి అందరూ ఎన్నికలు రావాలని కోరుకుంటారు. కానీ మీకు ఆ దురదృష్టవశాత్తు ఆ పరిస్థితి లేదు. ఈ రోజు ఎప్పుడు ఎన్నికలు వచ్చినా, ఏ ఎన్నికలు వచ్చినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలవబోతున్నారనే విషయం మీకు అందరికంటే ముందు మీకు బాగా తెలుసని నా ఉద్దేశం. అందుకనే మీరు ఇన్ని విమర్శలు చేస్తున్నారు. ఇన్ని మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద, వైఎస్ఆర్ కుటుంబ సభ్యుల మీద ఇన్ని విమర్శలు చేయడానికి మీరు కూరుకున్నారు. రేపు షర్మిల గారు పాదయాత్ర చేస్తారు, చూద్దాం. మీకు ఎలా ప్రజలు ఇచ్చారో ఆమెకి ఎలా ప్రజలు జీవించబోతున్నారో చూస్తామని, అది కూడా చూస్తాం కదా. అందుకనే కదా మీ భయం. ఆమె కూడా ఒక మహిళగా ఒక రికార్డు సృష్టించబోతుంది. ఒక మహిళగా ఇంత పెద్ద ఎత్తున మరి ఇంత దూరం పాదయాత్ర ఆశిస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు త్వరలోనే వస్తారు. ఆ పాదయాత్రను ఆమె అక్కడి నుంచి ఆయన చేపడతారని. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు 2 మాసాలు 3 మాసాలు ఒకవేళ లేట్ అయినా కూడా ఆయన వచ్చినంత వరకు ఆమె పాదయాత్ర చేయబోతుంది. ఆ పాదయాత్రలో ప్రజాస్పందన ఎలా ఉంటుందో చూద్దాం. మీకు ప్రజాస్పందన ఎలా ఉంటుందో చూద్దాం. అందువల్ల దయచేసి మీరు విపరీత అర్థాలతోటి విజయమ్మ గారిని, షర్మిల గారిని, జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించవలసిన అవసరం లేదు. ఈ రాష్ట్ర ప్రజలు కంకణబద్ధులై ఉన్నారు, దృఢ నిశ్చయంతో ఉన్నారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా, ఈ రాష్ట్ర నాయకుడిగా ఎన్నుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. అందువల్లే కదా మీరు ఈ విధంగా భయపడుతున్నదని చంద్రబాబు గారికి నేను మనవి చేస్తున్నాను. దయచేసి ఏదైనా సరే సద్విమర్శలు చేయండి. మేము కూడా అదే విధంగా మిమ్మల్ని మీద కూడా మీరు తప్పు చేసినా, ప్రభుత్వం తప్పు చేసినా సద్విమర్శలు చేస్తామని నేను మనవి చేస్తున్నాను.